ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం నుంచి 15వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మరికొందరు జ్ఞానులు నిర్గుణాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఉన్నటువంటి నా విరాట్ స్వరూపమును పృథగ్భావముతో ఆరాధించుచుందురు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.